అంటే కేసీఆర్ గారిని తిట్టాలి, ఏమైనా కేటీఆర్ గారినో ఇంకెవరన్నా జైళ్ళకు పంపాలి, ఎన్ని లంగ పంచాయతీలు ఎన్ని దొంగ కేసులు పెట్టైనా పంపాలనే ఒక ఆలోచన తప్పితే ఈ ప్రజలకు ఏం చేయాలనే ఆలోచనను మీ ఆలోచన విధానాన్ని మార్చుకొని ఈ ఫోకస్ అంతా మీ ఎనర్జీ అంతా అపోజిషన్ జైళ్ళ కేసు ఇంకేదో చేసేదానికి కాదు. అది దేవుడు ఎట్లా ఉంటే అప్పుడు పంపిస్తాడు. కానీ మీ ఒక్కటే పనిలో ఉన్నారు, ఈ ప్రజల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని మీ ద్వారా ఈ రాజరాజేశ్వర స్వామి వారికి ఆ బుద్ధి కల్పించాలి అని భావిస్తూ, నిన్న చూస్తే చాలా ఆశ్చర్యం ఏంటంటే ఒకటేమో 1000 కోట్లని అనౌన్స్ చేసిండ్రు. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక లిస్టు చదివి మరి ఏదో చెప్పినారు, ముఖ్యమంత్రి గారు చెప్పినారు ఇది లిస్టు కాదు, మా వాడు వచ్చి 10 రోజుల లోపల మళ్ళొక్క మీటింగ్ పెడతాడు, దానిలో ఫైనల్ చేస్తా అంటే మీరు చెప్పింది ఫైనల్లా, రేపు జరగబోయేది ఫైనల్లా, మీకే క్లారిటీ లేదు. అంటే ఇంకా మీరు పబ్లిక్ను మోసం చేసి పబ్బం గడుపుకునే మైండ్లే సంవత్సరం తర్వాత కూడా అట్లే ఉన్నారు. సంవత్సరం గడిచింది, పాపము అసలు నిస్సహాయ పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. మీకు ఓట్లు ఇచ్చిన వాళ్ళు కానీ రాష్ట్ర ప్రజలు ఉన్నారు, వాళ్ళకు కొంచెం మనోధైర్యం ఏంటి. మీరు ఇచ్చిన 500 బోనస్ కూడా సన్న వడ్లే అన్నారు, మరి జనవరికి వెళ్ళి సన్న బియ్యం కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికి ఇస్తున్నారు, అది కూడా మీరు చేసే పరిస్థితి కనిపిస్తలేదు. మళ్ళీ నిన్న మొన్న పేపర్లు చదివితే మళ్ళీ మార్చి ఏప్రిల్ అంటున్నారు. అందుకని ఏం మాట్లాడినా మీ మాటలకు గౌరవం ఉంది. ఎందుకంటే నిన్న ఒక 4 మంత్రులు చెప్తే మిగిలిన ముఖ్యమంత్రితో పాటు ముఖ్యమైన మంత్రులందరూ కూడా నిన్న వచ్చిండ్రు. మరి ఎవరు మాట్లాడిన వాళ్ళు ఏం పెద్ద దమ్ము కనిపించలేదు. అందుకని గౌరవ శాసనసభ్యులు నేను ఒకటే కోరుతా ఉన్నా, మీరు నిన్న అయితే జరిగిందో దాని అంతా కూడా క్లారిటీగా మరి మీరు ప్రెస్ ద్వారా ఎవరితోనన్నా ఈ ప్రజలకు తెలిపవలసిన అవసరం ఉంది. ఈ 1000 కోట్లు దేనికి ఎన్ని 100 కోట్లు మీరు పెట్టారో నిజంగా కూడా ఆచరణ యోగమా, కేవలం జీవోలకే పరిమితి అవుతా అని మీరు ఆలోచించాలి. అలా ఎందుకంటే 35 కోట్లు మేము రోడ్ వైడనింగ్ అప్పుడు పాత శాసనసభ్యులు ఉన్నప్పుడు మరి అప్పుడే జీవో తీసుకొచ్చాం మేము మా గవర్నమెంట్ ద్వారా వారికి కాంపన్సేషన్ ఇచ్చడానికి. దాన్ని ఇప్పుడు 47.5 మీరు తీసుకొచ్చారు. ఇలా 166 కోట్లు అప్పుడే మేము జీవో ఇచ్చి మెడికల్ కాలేజ్ కాంట్రాక్ట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ దాన్ని ఇనాగ్రేట్ చేసినారు.